అయ్యండి లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, ఇప్పుడు సెలబ్రిటీస్ లైఫ్ ఊరికినే రాదండి. అది ఎంతో కష్టపడి చేసి ఫామ్ చేసుకుంటారు. కానీ ఆ సెలబ్రిటీ లైఫ్ను కూడా చెడగొట్టుకోవద్దండి. అందరూ కూడా అనుకోగానే సెలబ్రిటీ కాలేరు, సినిమాల్లోనూ టీవీల్లోనూ సక్సెస్ అవ్వలేరు. అది లక్ ఉండాలని కొందరు అంటారు, కొందరు కష్టపడాలని అంటారు. నేనైతే 10 ఇయర్స్ నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టము. అప్పట్లో డ్యాన్స్ నేర్చుకోవాలంటే నాకు పాటలు నేర్పించలేదు. మామూలుగా అయితే మా నాన్నగారు అసలు ఎక్కడికి బయటకు పంపించేవాళ్ళు కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఇంకా 10 ఇయర్స్ నుంచి కావాను మా హస్బెండ్ని ఒప్పించి ట్రై చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ అలా చేయగలిగాను. సినిమాలో కూడా చేశాను ఒకటి, అది విడుదలైందో లేదో కూడా తెలియదు, వివి సముద్ర గారి సినిమాలో. అది అందరికీ అయితే సాధ్యం కాదండి సక్సెస్ అవ్వటము. ఎంత కష్టపడినా కూడా ఒక్కోసారి సక్సెస్ రాకపోవచ్చు, సెలబ్రిటీ అవ్వకపోవచ్చు. అది రెండు వైపులా పొదునున్న కత్తి అండి సెలబ్రిటీ లైఫ్ అంటే. చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన ద్వారా కానీ ఏదైనా కానీ జాగ్రత్తగానే మనం తీసుకురావాలండి. ఏ మాత్రం చెడ్డ పేరు వచ్చినా కూడా అది లైఫ్ లాంగ్ పోదు. ఇప్పుడు పాత రోజుల్లో మురళీమోహన్ గారు ఉన్నారు కదండి, ఆయన అనేవాళ్ళు ఇప్పుడు కష్టపడితే చదువుకోవచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కానీ యాక్టర్ అయితే అవ్వలేరని చెప్పేవాళ్ళండి. అదైతే నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే ఇప్పుడు చదువుకోవాలని పట్టుదల ఉంటే బాగా చదువుకొని ఎట్లా కొట్లా పాస్ అవ్వచ్చు, కానీ యాక్టర్ అవ్వాలంటే అందరం అవ్వలేమండి. అది లక్ ఉండాలి, ప్లస్ ఎక్కడో మనకి రాసి పెట్టే ఉండాలండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అది లైఫ్ ఎలా మంచిది అని. ఇప్పుడు దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే ఒకసారి ఎక్కడి నుంచో కూడా వెళ్ళి మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నానంటే ఆయన ఒకటే మాట చెప్పారంట, అమ్మ సినిమా వేరు, జీవితం వేరు. నువ్వు చూసినట్టు సినిమాలో చూసినవన్నీ కరెక్ట్ కాదమ్మా, నువ్వు నీ ఇంటికి వెళ్ళని చెప్పి పంపించారంట. అలా చాలా జాగ్రత్తగా ఉండి డీల్ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి అన్నీ నేర్చుకొని అలవాటు నేర్చుకుని ఇదైన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా సరే బాగా క్రమశిక్షణతో ఉన్న వాళ్ళే చాలా వరకు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. సరే బయట రుమార్స్ అంటారా, అనేక విధాలుగా అనుకుంటారు, చేస్తారు, అంతేగాని అదైతే మాత్రం కరెక్ట్ కాదు కదండి. అవన్నీ ఇంకా వాళ్ళు ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎవరేమనుకున్నా కూడా పట్టించుకొని స్టేజ్లోనే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ తట్టుకోగలిగితేనే సినిమాల్లోకి వెళ్ళాలి. చిన్న చిన్న వాటికి కూడా ఫీల్ అయిపోయి అట్లా అట్లా అనుకునేటట్టు అయితే అసలు వెళ్ళనేకూడదు. ఇదే చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే సెలబ్రిటీ లైఫ్ చాలా, ఇప్పుడు ఆ సెలబ్రిటీ లైఫ్లో ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటే చెబితేనే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అవతలలు వింటారండి. ఇప్పుడు నేను చెప్తాను ఎవరైనా వింటారండి. అట్లాగా నేను కూడా సక్సెస్ అయ్యి 10 మందికి చెప్పాను అనుకోండి మంచి